హలో అండి, శ్రవణ్ గారు. హాయ్ అండి. ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ మన భారతదేశంలో ఎక్కడ భారతదేశం ఏంటండి, యావత్ ప్రపంచం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం మనకి. అయితే ఇలాంటి సందర్భాలలో మనం ఇంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అఫ్ కోర్స్ ఇది మనం సాధించిన విజయం ఖచ్చితంగా. కానీ మన దేశంలో వాళ్ళే కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేయడం, కొంతమంది ఓవర్ ఎక్స్ప్రెసివ్ అయిపోతూ ఉంటారు. కొన్ని పదాలు మాట్లాడకూడదు, ఆచితూచి మాట్లాడాల్సిన సందర్భం ఇది. బట్ కాస్త ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు. ముఖ్యంగా నేను డైరెక్ట్గానే మాట్లాడతాను. నా అన్వేష్ ఇప్పుడు వివిధ దేశాలు మొత్తం ప్రపంచం అంతా తిరిగేసి వచ్చిన వ్యక్తి ఆయన. అంటే ఒక్కొక్క దేశానికి మనం వెళ్ళినప్పుడు ఆ దేశ స్థితిగతులు, అక్కడున్న పరిస్థితులు, సాంప్రదాయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లైట్లో వెళ్ళామనుకోండి, అక్కడ ఎయిర్పోర్ట్ని చూసి ఆ దేశ ఆర్థిక పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. బై ట్రైన్ వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్న లోపల ఉన్న పరిస్థితిని బట్టి అసలు ఏంటనేది మనకు ఒక అవగాహన వస్తుంది. అంటే దేశం యొక్క పరిస్థితులు, ఇన్ని దేశాలు తిరిగిన వ్యక్తిగా నాన్ వెజ్కి ఒక అవగాహన ఉంటుందేమో అని అనుకున్నారు చాలామంది. బట్ ఎప్పుడైతే పహల్గామా ఘటన నుంచి నిన్న జరిగిన సంఘటన వరకు మనం చూసినట్లయితే ఆయన బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు యుద్ధం చేస్తారా, అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకన్నా అర్థమవుతుందా అనేది నాకు ఒక డౌట్ అనిపిస్తుంది. సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. మీరేం చెప్తారు, అసలు ఈ సందర్భంలో అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? రైట్. వాస్తవానికి నాన్ వేషన్ గురించి మాట్లాడాలంటే అర్హత లేదు ఆయనకు. నాకైతే నా స్థాయి కాదు వ్యక్తి అని మాట్లాడుకుంటే నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది శ్రవణ్ గారు. బుద్ధున్నవాడు ఎవడైనా యుద్ధం చేస్తాడా అంటే అసలు ముందు అతనికి బుద్ధి ఉందా లేదా? అదే చెప్తున్నా. ఫస్ట్ నాన్ వేషన్ గురించి ఆయన గురించి మాట్లాడడం కూడా చాలా వేస్ట్ అనేది నా ఉద్దేశం. ఓకే. రెండో పాయింట్, నా అన్వేషణ అనేది మనం గతంలో చూస్తుంటాం. స్పిరిచువల్ టూర్ లాంటిది, ఇంకెట్లేదో టూర్స్ ఉంటాయి. నా అన్వేష్ చేసేది ఏం టూర్ అండి? అది ప్రాస్టిట్యూట్ టూర్. అంటే వ్యభిచారం కోసం తిరుగుతున్నాడండి. మనం చూస్తున్నాం స్పష్టంగా. ప్రతి దేశానికి వెళ్ళి ఆయన చేస్తున్న విధానం, వీడియోలు, అమ్మాయిలని పక్కన పెట్టుకొని ఆయన మాట్లాడే పదాలు, బూతులు, ఆటగాడు పాటగాడు అని పేరు పెట్టుకొని సిగ్గు లేకుండా వీడియోలు చేస్తున్నాడు. అతడు ప్రపంచ టూర్లో చేస్తుంది ప్రాస్టిట్యూట్ టూర్, వ్యభిచార టూర్ చేస్తున్నాడు. అట్లాంటి గురించి మాట్లాడామంటే అసహ్యంగా ఉంది నాకు. కానీ నా దేశ సార్వభౌమాధికారం మీద కామెంట్ చేసింది కాబట్టి అట్లాంటి నీచుని వెధవని ఖచ్చితంగా నేను తిడతాను, విమర్శిస్తాను. ఇక్కడ ఇంతకు ముందు కూడా నిన్నగాక మొన్న అతని మీద కేసు నమోదైంది. అతను ఫస్ట్ నాన్ వెజ్ తెలుసుకోవాల్సింది అంటే వాపుకు బలుపుకు తేడా ఉంటుంది. నీకు ఏదో ప్రేక్షకులు ఉన్నారు, వ్యూవర్స్ ఉన్నారు, కానీ నోటికొచ్చింది కూచేస్తాను, 4 మంచి నైళ్ళు మెట్టేసుకుంటే నేనేదో బెట్టింగ్ యాప్ మీద నేనేదో చేస్తున్నాను అనుకుంటే నువ్వేమో శుద్ధపూస కావు. నువ్వు చేస్తుందే వ్యభిచారం. నీ వ్యభిచారాన్ని ప్రమోట్ చేసుకుంటూ బూతులు మాట్లాడుకుంటూ 4 బూతులు మాట్లాడితే ఎవరైనా చూస్తున్నాయి. ఈ రోజుల్లో నెగిటివ్కి ఎక్కువగా వస్తుంది. అంత మాత్రం నీకు ఏదో వ్యూస్ ఉన్నాయి, నువ్వేదో వీరుని పోరాటాన్ని బెట్టింగ్ చేస్తున్నావు. ఆయన చేసిన బెట్టింగ్ వ్యాపారాలే, ఆయన బెట్టింగ్ చేస్తున్నాడు, ఆయన కూడా చేసే ప్రయత్నం చేసాడు, ఆయన శుద్ధపూసగా మాట్లాడుతున్నారు. సరే, చేయలేదు అనుకుందాం. కానీ ఎవరి మీద ఏం మాట్లాడాలో అవగాహన లేకుండా, ముఖ్యంగా ఇన్ని దేశాలు తిరుగుతున్నటువంటి అన్వేషకు చట్టాల మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఎందుకంటే నేను చెప్తాను, నేను ఒక దేశానికి వెళ్ళాను అనుకోండి, ఉదాహరణకు మనం స్పష్టంగా చెప్తాను. మనం ఇక్కడ లెఫ్ట్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, అమెరికాలో రైట్ డ్రైవింగ్ ఉంటుంది. అరే నాకు తెలియదండి కాదు. ఎప్పుడైతే నువ్వు అమెరికా ల్యాండ్లో కాలు పెడుతున్నావో ఆ దేశ గౌరవ చట్టాలను గౌరవిస్తూ వెళ్ళడానికి ముందేమో అన్ని ప్రిపరేషన్స్ తెలుసుకోవాలి. తెలియదు అంటే నడవదు అక్కడ. నాకు ఈ దేశంలో ఈ చట్టం, అరే నా దేశంలో ఇలా సిగరెట్ తాగడం నేరం కాదు అని తెలియదండి అంటే మన దేశంలో బహిరంగ సిగరెట్ తాగడం నేరం. కొన్ని దేశాల్లో డ్రగ్స్ కూడా వాడతారు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇన్ని దేశాలు తిరుగుతున్నప్పుడు దేశ చట్ట విధానాలు ఏంటో ఆయనకు తెలిసి ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఉండాలి. లేకపోతే బొక్కలేస్తే బయటకు కూడా రాడు. మనం చూస్తూ ఉండవు చాలామంది బతుకు తెరువు కోసం దుబాయ్, కువైట్కి ఇట్లా వెళ్ళి కూడా ఎట్లా దేశాలకు వెళ్ళి రోజుల తరబడి దేశాల్లో జైల్లో ఉన్న పరిస్థితులు అంటే అట్లాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడితే ఆశ్చర్యం వేసింది నాకు. బుద్ధి ఉన్నవాడేవాడు ఏంటి, ఏం పదే, ఆయనకి ఏం తెలుసు అని ఎలా మాట్లాడాలి? అసలు ఈ దేశం యుద్ధం ప్రకటించిన తర్వాత యుద్ధ చట్టాల అమల్లోకి వస్తాయి. యుద్ధం రాకముందే రాజ్యం కానీ రాజ్య వ్యతిరేక నిర్ణయాల గురించి మాట్లాడితే రాజద్రోహం కింద జైలు వేస్తారు. నిన్ను విమర్శించొద్దు అంటే ఏది విమర్శించాలో ఏది విమర్శించకూడదు, ఏ పదాలు వాడాలో ఎలా మాట్లాడాలో కూడా తెలవాలి. ఏమి తెలియకుండా ఎక్కడో మెట్రో రైల్లో ఏదో యాడ్స్ ఇచ్చారంటే దానికి డీజీపీకి కుంభకోణంలో వాటా ఉందని చెప్పేసి ఏ ఆధారాలతో చెప్పాడు? నోటికొచ్చినది ఏది మాట్లాడితే సరిపోతుందా? నువ్వు అనేస్తే సరిపోతుందా? నీకు కావచ్చు, నీకు ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, కానీ సాక్ష్యం కావాలి.
లేదు కాబట్టి ఇప్పుడు తెలంగాణ పోలీసు కేసు పెట్టారు కదా. ఇప్పుడు ఫస్ట్ సెలబ్రిటీస్ అంటే డౌన్ లేయర్ వాళ్ళని తీసుకున్నారు. నీకు వ్యూస్ కావాలి, నువ్వు ఏం మాట్లాడితే ఎక్కడ గెలికితే నీకు పొగొస్తుందో నీకు అంటే తెలుస్తుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో సెలబ్రిటీ హోదాను అసలు సెలబ్రిటీస్ అనడాన్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ అనడాన్ని ఏ క్రైటీరియా మీద అంటున్నారు నాకు అర్థం కాని పరిస్థితి అంటున్నారు చాలా మంది. మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ సెలబ్రిటీస్ మీద ఫోకస్ చేశారు, తర్వాత ఓకే ఒక అడుగు పైకేసి అధికారులను టార్గెట్ చేశారు. ఇప్పుడు అధికారితో పోలీస్ అధికారితో మాట్లాడుతున్నా కూడా నేను మీలాంటి వాళ్ళు వండుకుంటే ఒక కూర అండి, నాలాంటి 64 కూర అండి, పచ్చి బూతులు మాట్లాడారు. ఆయన కూడా అప్పటికి కూడా సమయం పాటించారు. ఒక లేడీ రిపోర్టర్తో జర్నలిస్ట్తో మాట్లాడుతూ కూడా నేను ఎక్కడ ఏ బిల్డింగ్ దగ్గర ఉన్నారు చూశారా అని హోటల్ పేరు ఏదో చూపించాడు. ఎంత అసహ్యంగా మాట్లాడాడండి. ఇవన్నీ దారుణాలు భరిస్తూనే ఉన్నాం. నీ పాపం పండి తెలంగాణ పోలీసు తోటి పెట్టుకున్నాం. కేసు అయింది. కేసు అయితే పాస్పోర్ట్ రూట్ రద్దు చేస్తారు, వీసా రద్దు చేస్తారు. ఆ విషయం తెలుసో తెలియదు ఆయనకు. ఆ దశ కూడా ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. అసలు ఇలాంటి రూల్స్ ఉంటాయి, లేకపోతే ఇటువంటి మాటలు మాట్లాడితే ఇలాంటి చర్యలు తీసుకుంటారనే అవగాహన ఉందా? ఉండి కూడా మాట్లాడుతుండే అది అజ్ఞానం, పాపు, బలుపు, అహంకారం అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయనకు చట్టాల గురించి తెలియదు అనుకోవద్దు. ఎందుకంటే నేను దేశాల దూరం ఖచ్చితంగా ఉంటుంది, అవగాహన ఉంటుంది. అయినా కూడా ఏంటంటే నేను భవిష్యత్తు మళ్ళీ భారతదేశం రాకపోవచ్చు అనుకుంటున్నాడేమో, ఏమనుకుంటున్నాడో మనకేం తెలియదు. వచ్చినా ఎవరేం పీకుతారో అనుకున్నాడేమో. కానీ ఆయన మీద నమోదైన ఆల్రెడీ కేసు ఖచ్చితంగా తెలంగాణ పోలీసు చాలా స్ట్రిక్ట్ కేసులే ఉన్నాయి. దాని మీద చాలా సీరియస్గానే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు మాట్లాడినటువంటి బుద్ధున్నవాడు ఎవడు యుద్ధం చేస్తాడని ఎవడు ఆయన కూడా చెప్పడానికి ఈ దేశ సైనికాధ్యక్షులు, సైనిక త్రివిధలాలు, క్యాబినెట్, భారతదేశ ప్రధాని, రాష్ట్రపతి వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు చెయ్యాలా చెయ్యొద్దని. వివేకం వాళ్ళది. అవసరం ఎంతవరకు సమంజసం వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మనం ఏమి అనడానికి వీలు లేదు. అది అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. దేశాధినేతలు, దేశానికి సంబంధించిన అధిపతులు ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి మనం లోబడి పనిచేయాల్సిన అవసరం ఈ దేశ పౌరులుగా మన బాధ్యత ఎట్లాంటిదంటే సామాన్య సగటు సాంఘిక రాజకీయ వ్యవహారాల్లో వేరు. ఈ దేశ సౌరమాంతిక సైనిక అవసరాలు, సైనిక చర్యల మీద మాట్లాడడం అంటే రాజద్రోహం కింద ఉంటుంది. ఖచ్చితంగా ఇతని మీద రాజద్రోహం కేసు నమోదవుతుంది, చెయ్యాలి కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా అక్కడ తీసుకురావాలి, లేదా అక్కడే కాల్చివేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇట్లాంటి బల్బు మాటలు, చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ సౌరభాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడేటువంటి ఈ బల్బు మాటలను విత్డ్రా చేసుకోవాలి. ఆయన విత్డ్రా చేసుకున్నంత మాత్రాన కేసు పెట్టొద్దని కూడా కాదు, ఖచ్చితంగా కేసు పెట్టాలా, శిక్షించాలని నాకు. అంటే ఏ ధైర్యంతో ఆయన కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారులను కావచ్చు, పెద్దలను కావచ్చు టార్గెటెడ్ చేస్తూ మాట్లాడుతున్నారు? ఆయనకి ఎందుకు భయం అన్నట్లు? ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడద్దు, సెలబ్రిటీస్ సమన్వయం పాటించండి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు సమన్వయం పాటించండి, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడద్దు, అత్యుత్సాహానికి గురి కావద్దు అని. నేను అదే అండి, ఎవరున్నా విచక్షణ ఉన్నవాడు, వివేకం ఉన్నవాడు, చదువుకున్నవాడు ఎవరు కూడా ఇట్లా వ్యవహరించారు. నేను అదే చెప్తున్నాను, రాజకీయ విభేదాలు వేరు. నేను మోడీ గారి నిర్ణయాల్లో చాలా సందర్భాల్లో రాజకీయ విభేదాలు నిర్ణయాలు వ్యతిరేకించాను, చాలా వ్యతిరేకిస్తాను. కానీ యుద్ధ సమయం, యుద్ధ రీతి, ఈ దేశ సార్వభౌమాధికారం మీద నిర్ణయాలు జరుగుతున్నప్పుడు మనం బహిరంగంగా వ్యతిరేకించేది ఏంటంటే నెగోషియేట్ చేసుకో, లెటర్ రాసుకో, మెయిల్ కరస్పాండింగ్ చేసుకో, నీకు ఆయన కన్విన్స్ చేసుకుంటే నిర్ణయం చేసుకోవాలి. కానీ బహిరంగ వేదికల మీద విమర్శించేటువంటి అవకాశం లేదు. చట్టాలు కూడా ఒప్పుకోవు, నీ ఇష్టం ఉండదు. దేశ అధికారులు మనం ఇచ్చాం, వాళ్ళ పవర్ ఇచ్చాం. మనకున్న అవగాహన, మనకున్న లెక్కలు వేరు. వాళ్ళు చూస్తారు, దాని మీద ఒక రకంగా చెప్పాలంటే కూలంకుషంగా పరిశీలిస్తారు, వాళ్ళ క్లారిటీ ఉంటది ఒకటి. సో అలాంటి సందర్భాలలో మనం వాళ్ళతో పాటు పనిచేయాలి, వాళ్ళతో పాటు నైతికంగా మద్దతు ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి. ఏదైనా మన బాధ్యత. ఇంకోటి, నష్టం జరుగుతుండవచ్చు. ఏదో మీరు ఇంతకుముందు అన్నట్టు కూడా ఏదైనా బాంబు పడుతుంది, మన మీద పడుతుండొచ్చు, మనకు నష్టం ఉండొచ్చు, లేదా తాత్కాలిక ఆహారం ఏదైనా నష్టం జరుగుతుంది. అవన్నీ ఓర్చుకోవాల్సిందే. ఖచ్చితంగా ఏంటంటే నిర్ణయం వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు, పాలకులు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా తీస్తే అది శిరసా వహించాల్సిందే. చూద్దాం మరి నాన్వేష్ పట్ల ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అసలు అతనికి ఆ ధైర్యం ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.